ఒకసారి మీ బొటనవేలును ముక్కుకు సూటిగా పెట్టి దానిమీదే ఏకాగ్రత పెట్టి చూస్తూ ఉంటే మీ కంటి దృష్టి మెరుగవుతుంది అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని కొట్టిపడేస్తారు. కానీ నిజానికి ఇది చాలా శాస్త్రీయ పద్ధతి, నిరూపితమైంది కూడా. కానీ ఇటువంటి వాటికి మన దగ్గర సమయం ఉండదు. చాలా తేలిగ్గా మన కంటి దృష్టిని మెరుగుపరుచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మనం ఎక్కువసేపు చదివినా లేదా చలిలో ఉన్న కళ్ళు మంట పెట్టడం, దురద పెట్టడం లేదా నొప్పి పెట్టడం, ఆ నొప్పి తలదాకా వెళ్ళి తల దిమ్ముగా అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కళ్ళకు కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఈ విషయం మీకు తెలుసు. అలాంటి కేవలం 5 ఎక్సర్సైజులతో మన కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. అలాగే కళ్ళు కూడా ఆరోగ్యంగా మారతాయి. అవేంటో తెలుసుకుని కేవలం 15 రోజులు ఒక 5-10 నిమిషాల సేపు వాటిని సరిగ్గా పాటిస్తే దాదాపు కళ్ళజోడుతో ఏ అవసరం ఉండదు. మరింకెందుకు ఆలస్యం? కేవలం 15 రోజులు కేటాయిస్తే చాలు మన కళ్ళు చాలా ఆరోగ్యంగా మారడానికి. అవేంటో చూద్దామా? ఒకసారి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. అతను చాలా తెలివైన విద్యార్థి, ప్రతి దాంట్లో ముందుంటాడు. అయితే అతని గురించి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత చాలా బాధ అనిపించింది. అతను ప్రతిరోజు కొన్ని గంటల పాటు చదువుతూ ఉంటాడు. యూట్యూబ్ ఛానల్స్లో తన చదువుకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఎక్కువగా ఫోన్ మీద, కంప్యూటర్ మీద ఆధారపడుతూ ఉంటాడు. దాంతో సరిగ్గా పరీక్షల సమయం వచ్చేసరికి అతని కళ్లల్లో మంట, తలనొప్పి, విపరీతమైన దురద రావడం మొదలైంది. దాంతో అతను పరీక్షలు సరిగ్గా రాయలేకపోయాడు. తను అనుకున్న రీతిలో ఉత్తీర్ణుడు కూడా కాలేకపోయాడు. అందువల్ల అతని మానసిక స్థితి కూడా దెబ్బతింది. ఎక్కువసేపు కంప్యూటర్కి లేదా మొబైల్కి అతుక్కుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. అతను తన కథ చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఈ సమస్య కేవలం ఆ ఒక్క కుర్రాడిది మాత్రమే కాదు. ఈరోజు ప్రతి విద్యార్థి ఈ స్మార్ట్ యుగంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ శాతం యూట్యూబ్ ఛానల్స్లోనూ లేదా ఆన్లైన్ క్లాసెస్లోనూ ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ ఈ సమస్యను ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. అయితే వీటికి సమాధానం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అందుకు 5 ఎక్సర్సైజ్లు ఈరోజు నేను చెప్పేవి చేస్తే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. ప్రతిరోజు మనం శారీరకంగా దృఢంగా ఉండేందుకు కొన్ని ఎక్సర్సైజ్లు, జిమ్ చేస్తాం. అలాగే కళ్ళకు కూడా ఆరోగ్యం అవసరం కాబట్టి, కళ్ళ యొక్క కండరాలు బలంగా ఉండాలి కాబట్టి వాటికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. కేవలం 15 రోజుల పాటు రోజు 5 నిమిషాలు కేటాయించి ఈ కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తే కంటి సమస్యల నుంచి దాదాపుగా దూరం అవ్వచ్చు. అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుచుకోవచ్చు. కేవలం 15 రోజులు ఖచ్చితంగా పాటిస్తాను అన్న నమ్మకం ఉంటే కింద కామెంట్ చేయండి. 15 రోజుల పాటు నిరంతరాయంగా చేస్తాను అనే నమ్మకం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అందులో ముందుగా నంబర్ 1, కళ్ళ కదలికలు, ఐ మూమెంట్. ముందుగా కళ్ళను నేను చెప్పిన విధంగా కదిలించి చూడండి. ముందు మీ కంటికి గనుక కళ్ళజోడు ఉంటే అది పక్కన పెట్టి వీటిని ప్రయత్నించండి. మీ కళ్ళను పైనుంచి కుడివైపుకి, ఆ తర్వాత కిందికి, ఎడమవైపుకి, పైకి, అంటే కళ్ళను గుండ్రంగా కొన్నిసార్లు కనీసం 10 నుంచి 20 సార్లు తిప్పి చూడండి. కేవలం 5 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు. ఇలా రోజు మొత్తంలో 5 నిమిషాలు మన కళ్ళ కోసం మనం కేటాయించలేమా? కనీసం పడుకునేటప్పుడైనా ఈ సాధన చేస్తే సరిపోతుంది. అది పెద్దగా మనకి ఇబ్బంది ఏం కలిగించదు. దీంతోపాటు కళ్ళను పైకి కిందకి కూడా తిప్పుతూ ఉండాలి. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి ఇలా కొన్నిసార్లు చేసినా చాలా త్వరగా మీ కంటి చూపు మెరుగవుతుంది. దీంట్లో ఏ సందేహం లేదు. అసలు దీని వెనుక శాస్త్రీయ ప్రామాణికం కూడా ఉంది. మనం మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తుతాం, కండరాలను కదిలిస్తాం. అలాగే మన కళ్ళకు కూడా జిమ్ అవసరం. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ లాంటిది. కళ్ళను రొటేట్ చేయడం, పైకి కిందకి చూడడం, ఇలా చేస్తే కళ్ళ లోపల, కళ్ళ చుట్టూ ఉండే కండరాలు గట్టిపడి మన కంటికి మంచి ఆరోగ్యం దొరుకుతుంది. అవి హెల్దీగా ఉంటాయి. ఇక నంబర్ 2, థంబ్ ఎక్సర్సైజ్, బొటన వేలుతో సాధన. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే చాలా ముఖ్యమైనది కూడా. మీ బొటన వేలు ముక్కు సూటిగా, కళ్ళకు సూటిగా పెట్టి మీ దృష్టి అంతా దాని మీద ఉండేలా చూడండి. దీనికి కొంత సమయం పడుతుంది. ఒక 2 సెకండ్ల తర్వాత మీ దృష్టిని బొటన వేలి మీద నుంచి మరల్చి చుట్టుపక్కల ఉన్న వస్తువులను చూడండి. వాటి మీద దృష్టి నిలపండి. అప్పుడు బొటన వేలు మీకు మసకగాను, చుట్టుపక్కల వస్తువులన్నీ స్పష్టంగాను కనిపిస్తాయి. అలా రోజుకి 2-3 సార్లు చేస్తే చాలు. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 15 రోజులు ఇది చేసి తీరాలి. ఇలా చేసినందువల్ల ఏం జరుగుతుంది? దీనికి శాస్త్రీయ ప్రామాణికం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కళ్ళల్లో ఉండే సెలియరీ మజిల్స్ దీనివల్ల గట్టిపడతాయి, యాక్టివ్ కూడా అవుతాయి. అవి యాక్టివ్ అయ్యాయి అంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది అని అర్థం. కేవలం 15 రోజుల ఈ ఎక్సర్సైజ్ వల్ల ఒక్కొక్కసారి కళ్ళజోడుతో కూడా పని లేకుండా పోతుంది. ఒకవేళ ఆ నెంబర్ ఎక్కువగా ఉంటే అప్పుడు కళ్ళజోడు నెంబర్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నించి చూడండి. ఇది ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది.
చాలామంది ఈ సాధన చేసి నిజమైన సాధన అని నిరూపించారు కూడా. ఇక నెంబర్ 3, మార్నింగ్ నైట్ ఎక్సర్సైజ్. పగలు రాత్రి సాధన. ఇది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైంది. ఈ 15 రోజులు దీన్ని ప్రయత్నించి చూసి నచ్చితే జీవితాంతం చేయండి, నచ్చకపోతే ఈ 15 రోజులు చేసి వదిలేయండి. ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టరు. కానీ ఖచ్చితంగా 15 రోజులు చేస్తే వచ్చే తేడాను మీరే గమనిస్తారు. అదే ఈ సాధనలో ఉన్న గొప్పతనం. పగలు కానివ్వండి, రాత్రి కానివ్వండి, రాత్రి పడుకునే 10 నిమిషాల ముందు, పొద్దున లేచిన తర్వాత 10 నిమిషాలు మీ ఫోన్లను అస్సలు ముట్టుకోకండి. ఎందుకలా అంటారా? మొబైల్ నుంచి విడుదలయ్యే బ్లూ రే, నీలి కిరణాలు కంటిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పడుకునే ముందు లేదా నిద్ర లేచిన తర్వాత ఈ నీలి కిరణాలు చాలా ప్రభావవంతంగా కంటి మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే పడుకునే ముందు కనీసం 10 నిమిషాల ముందు అయినా మీ ఫోన్ని పక్కన పెట్టి అస్సలు దానిపై దృష్టి పెట్టొద్దు. ఇక నిద్ర లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు మీరు ఫోన్ని ముట్టుకోకుండా దాని జోలికి వెళ్లకుండా ఉండండి. 10 నిమిషాల తర్వాత మీరు రోజంతా మీ మొబైల్ ఉపయోగించినా పర్వాలేదు, దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ లేచిన వెంటనే మాత్రం అస్సలు ఫోన్ మీద చెయ్యి పెట్టొద్దు, దానివైపు దృష్టి సారించొద్దు. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలని 10 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలు, 8 సంవత్సరాల లోపు పిల్లలు కూడా పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకుని దర్శనమిస్తున్నారు. కళ్ళజోడు వాళ్ళకి తప్పనిసరిగా అయిపోయింది. అందుకు కారణం ఇదిగో ఇలా పడుకున్నప్పుడు నిద్ర లేచిన వెంటనే ఫోన్లను చూస్తూ గడపడం వల్లనే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. దీన్ని నివారించాలంటే కేవలం ఒక్క 10 నిమిషాలు ప్రతిరోజు కంటి కోసం కేటాయిస్తే చాలు. ఈ కిరణాల వల్ల కళ్ళల్లో ఉండే లెన్స్ దెబ్బతింటాయి. ఆ లెన్స్ దెబ్బతిన్నప్పుడే కళ్ళజోడు అవసరం పడుతుంది. కేవలం రోజు మొత్తంలో 10 నిమిషాలు మనం మన కోసం కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఇక నెంబర్ 4, 30 మినిట్ రూల్. మీరు పుస్తకం చదువుతూ ఉండండి లేదా డిజిటల్ పరికరాలతో రోజు గడుపుతూ ఉండండి. కానీ ప్రతి అరగంటకు ఒకసారి కేవలం 30 సెకండ్ల పాటు మీ కళ్ళను ఆర్పుతూ ఉండండి. ఇది కేవలం 30 సెకండ్ల సమయం మాత్రమే తీసుకుంటుంది. కానీ ప్రతి అరగంటకు ఒకసారి దీన్ని చేసినందువల్ల మీ కళ్ళు చాలా యాక్టివ్ అవ్వడమే కాదు, చక్కగా పనిచేస్తాయి కూడా. కేవలం 30 సెకండ్ల సమయం, అది ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఏ పని చేస్తున్నా ఈ కాస్త సమయం ఇలా చేయడం వల్ల కంటిలోని లెన్స్ యాక్టివ్గా ఉంటాయి. అలాగే కళ్ళు కూడా ప్రభావితంగా పనిచేస్తాయి. ప్రతి అరగంటకు ఒకసారి 30 సెకండ్ల పాటు 15 రోజులు ఖచ్చితంగా చేసి చూడండి. అలాగే నచ్చితే ఇందాక చెప్పుకున్నట్టుగా జీవితాంతం చేసినా కూడా నష్టమేం ఉండదు. నిజానికి ఇది గేమ్ చేంజర్గా కూడా పనిచేస్తుంది. ఎంత పనిలో ఉన్నా, ఎంతటి ఒత్తిడిలో ఉన్నా ఇలా 30 సెకండ్ల పాటు కళ్ళని ఆర్పుతుండడం వల్ల ఆ ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఇక నెంబర్ 5, ఆహారం, నీరు, డైట్ అండ్ వాటర్. ఇది నిజానికి చాలా అర్థవంతమైంది, ప్రభావవంతమైంది కూడా. దీన్ని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక విద్యార్థి దాదాపు రోజులో 12 గంటల పాటు కేవలం డిజిటల్ పరికరాల మీదనే ఆడుకోవడం, చదువుకోవడం చేస్తున్నాడు. కానీ అతని కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అలా ఎలా జరుగుతుంది? 12 గంటల పాటు ప్రతిరోజు అతను డిజిటల్ పరికరాల మీదే ఉంటే కళ్ళు ఖచ్చితంగా పాడవుతాయి కదా. కానీ అతని కళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాయో తెలుసుకోవడానికి అతను ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఇవి గమనించాలి. మనం ఈ సాధనలతో పాటు సరైన ఆహారం మన కళ్ళకు అందించగలిగితే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ప్రోటీన్లు, విటమిన్స్ కలిగిన ఆహారం, అలాగే జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఖర్జూరాలు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, సరైన మోతాదులో నీరు తాగడం, ఇవి కంటికి ఎంతో మేలు చేస్తాయి. మన తాత ముత్తాతలకు ఎక్కువగా కళ్ళజోడు వారి ముసలితనంలోనే వచ్చింది. కానీ ఇప్పుడు బాల్యంలోనే మనం చాలామంది పిల్లలను కళ్ళజోడుతో చూస్తున్నాం. ఎందుకలా? కేవలం అది వారు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కనీసం ఆకుకూరలు, ప్రోటీన్ కలిగిన ఆహారం, క్యారెట్లు, విటమిన్స్ ఇలాంటి మంచి పోషకాహారాలున్న ఆహారాన్ని మాత్రమే మనం తీసుకోగలిగితే కళ్ళకు చాలా మేలు కలుగుతుంది. కనీసం ఇలాంటివి తీసుకోలేకపోయినా రోజు మొత్తంలో సరైన మోతాదులో నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. చాలామంది రోజుకి 2-3 లీటర్లు నీరు తీసుకుని చాలే అనుకుంటారు. కానీ కనీసం 5 లీటర్ల నీరు మన శరీరానికి అవసరం. అప్పుడే కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ 5 ఎక్సర్సైజులు కనీసం 15 రోజుల పాటు నిరంతరాయంగా చేయగలిగితే, చేస్తే మీ కళ్ళను మీరు నమ్మలేకపోతారు. కాదు, మీ కళ్ళు మరింత క్లారిటీగా మారతాయి. వృద్ధాప్యంలో కూడా మీకు కళ్ళజోడు అవసరపడదు. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనం కేవలం ఎక్సర్సైజ్లు మాత్రమే చేస్తున్నాం. ఎటువంటి ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఇంజెక్షన్స్ కానీ వాడడం లేదు. అలాగే నచ్చితే జీవితాంతం ఈ ఎక్సర్సైజెస్ను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. లేదా 15 రోజుల తర్వాత ఆపేయొచ్చు. మళ్ళీ 2-3 నెలల తర్వాత ఒక 15 రోజులు ఈ ఎక్సర్సైజ్లు చేయడం మొదలుపెట్టండి. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా, మర్చిపోకండి.